రెవెన్యూ శాఖలో ఉన్నత స్థాయి ఉద్యోగి నెల నెలా లక్షకు పైనే జీతం తీసుకుంటున్నారు. పోలీస్ శాఖలో మరో ఉద్యోగి నెలకు 1,50,000కు పైగే వేతనం అందుకుంటున్నారు. ఇద్దరి పేర్లు వివరాలు వేరువేరు, కానీ ఈ ఇద్దరు ఉద్యోగుల ఆధార్ నెంబర్ ఒకటే. అలా ఒకరిద్దరు కాదు, 40 ఆధార్ నెంబర్లపై ఇద్దరు చొప్పున 80 మంది ఉద్యోగుల వివరాలను ఆర్థిక శాఖ గుర్తించింది. వారంతా రెగ్యులర్ ఉద్యోగులేనని ఏప్రిల్ నుంచి జూన్ వరకు 3 నెలల పాటు ఒక్కొక్కరు 1,50,000 నుంచి 5 లక్షల వరకు వేతనాల కింద పొందారు అని తేల్చింది. ఈ వ్యవహారంపై అంతర్గత విచారణలు చేపట్టాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు వివిధ ప్రభుత్వ శాఖలకు సర్కులర్ జారీ చేశారు. అయితే ఉద్యోగులే మోసానికి పాల్పడ్డారా, ఆర్థిక శాఖలోని కొందరి ప్రమేయం ఏమైనా ఉందా, లేక ఆధార్ వద్ద గాని రాష్ట్ర వ్యవస్థల్లో గాని ఏదైనా సాంకేతిక తప్పిదం కారణమా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. సాధారణ తప్పిదమే అయితే ప్రభుత్వం అంతర్గతంగా సరిదిద్ది ఉండేదని, అక్రమాలు జరిగి ఉండవచ్చు అన్న అంచనాలు ఉండడంతోనే ప్రభుత్వ సీఎస్ సర్కులర్ జారీ చేసి ఉంటారని ప్రభుత్వ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. 1-2 రోజుల్లో దీనిపై స్పష్టత వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు. తెలంగాణ ప్రభుత్వం ఉద్యోగులకు సంబంధించిన సమీకృత ఆర్థిక నిర్వహణ, సమాచార వ్యవస్థలో వివరాలపై ఇటీవల పరిశీలన చేపట్టింది. ఇందులో రెగ్యులర్, గ్రాంట్ ఇన్ ఎయిడ్ తాత్కాలిక సిబ్బంది ఆధార్ వివరాలను పరిశీలించే క్రమంలో ఒకే ఆధార్ నెంబర్పై వేరువేరు పేర్లతో వేరువేరు శాఖల్లో ఉద్యోగులు ఉన్న అంశం బయటపడింది. అంతేకాదు ఒకే ఆధార్ మీద ఒకచోట పురుషుడిగా, మరోచోట మహిళగా, ఇంకొన్ని కేసుల్లో ఒకే ఆధార్ మీద 2 వేర్వేరు మతాల పేర్లతో ఉద్యోగులు జీతాలు అందుకుంటున్నట్లు వెల్లడైంది. వారంతా రెగ్యులర్ ఉద్యోగులే. ఒక 10 పద్దు కింద జీతాలు తీసుకుంటున్న వారే ఉన్నారు.